కరెంటు దీపాలు ఎన్నున్నా ఒక్క నూనె దీపం అందం ముందు ఏది పనికిరావు. ఏమంటావు బ్రో? బా, నువ్వు ఏం చెప్తే అది కరెక్ట్ రా. నువ్వు సూపర్ బ్రో. చెప్తాడు సోదే కదా, ఎంతైనా చెప్తాడు. కరెంటు స్తంభాల్లా బాగానే నిలబడ్డారు గాని ముందు బయటికి పోయి ఆ దీపాలు వెలిగించండి. ఇంటికి దీపం వెళ్ళాలన్నారు కదా, మేమెందుకు వెలిగిస్తాం? అదేదో మీరే వెలిగించండి. నువ్వు ఇంకా సూపర్ బ్రో. కమ్ ఆన్. yes బావా, నువ్వు వీంతో కూడి నువ్వు కూడా చెడిపోతున్నావు. అదంతే మాన్సి. ఇప్పుడు ఏదన్నా ఫోన్ వచ్చిందనుకో గంటల తరపడి మాట్లాడతారు. ఎవరన్నా రమ్మంటే బయటికి పరిగెడతారు. అంతేగాని పెళ్ళాలకి మాత్రం హెల్ప్ చేయరు. మృదులా, ఎప్పుడు ఏ హెల్ప్ చేయనట్టు అలా మాట్లాడద్దు. ఇప్పుడేం చేయాలో చెప్పు. దీపాలే కదా వెలిగించాలి. బ్రో, ఈరోజు ఇద్దరం అస్సలు బెండ్ కాకూడదు అనుకున్నాం కదా. అనుకుని 5 నిమిషాలు కాలేదు, అప్పుడే బెండ్ అయిపోయావేంటి? నువ్వు కూడా బెండ్ అయిపోతే బెటర్ గౌరవ్, లేకపోతే మానసి నీ బెండు తీస్తుంది. అమ్మో వద్దులే, దీపావళి పూట వీపు మీద ఎందుకులే టపాసులు. అరే కన్మలి, బాగున్నారా బావా? సూపర్. ఆహా, ఏమి కన్నుల పండగగా ఉండాది. ఇదిదా కుటుంబం అంటే. కన్మలి, నువ్వు వస్తావన్నావు గాని వచ్చేదాకా కొంచెం అనుమానంగానే ఉండేది. ఎప్పుడు గొడవల్లో ఎదురుపడేవాళ్ళం. ఇలా పండుగలో కలవడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఆ సంతోషం ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది మృదుల. ఇన్నాళ్ళు పగలు పంతాలతో ఈ సంతోషాన్ని దూరం చేసుకున్నాను. కానీ బావ నా జీవితంలోకి వచ్చాక నేనెంత చిరాకు పడుతున్నా, దూరం పెడుతున్నా, నా మీద ప్రేమ చూపించడం చూసి నేను మారిపోయాను. ఆ ప్రేమ విలువేంటో, సంతోషం విలువేంటో ఇప్పుడే తెలిసింది. ఆంటీ ఇంకా నన్ను నమ్ముతున్నట్టు లేరు. అదేం లేదు, అమ్మ ఎప్పుడు అందరం కలిసి సంతోషంగా ఉండాలనే కోరుకుంటుంది. నువ్వు నిజంగా మారితే అందరికీ సంతోషమే. అంతే కదమ్మా? అంతే నాన్న. కాకపోతే తగిలిన దెబ్బలు చిన్నవి కాదు కదా, జీర్ణించుకోవడం కొంచెం కష్టం. కష్టమేంది, చాలా ప్రమాదం. మృదులా, నువ్వు మరీ అమాయకురాలెక్కున్నావు. దీన్ని కలుపుకోవడం అంటే పాముకి పాలు పోసి పెంచడమే. ఏయ్, నిజం చెప్పు, నిజంగానే నువ్వు మారినవా? మాన్సి, అవునదినా, నాకు కూడా డౌట్గానే ఉంది. ఈ తల్లి కూతుళ్ళని మాత్రం అసలు నమ్మడానికి లేదు. గౌరవ్, మన ఇంటికి వచ్చేవారు శత్రువు అయినా సరే ఆదరించడం మన ధర్మం. కానీ ఆపదలు కొని తెచ్చుకోకూడదు కదత్తా. పిలవగానే వచ్చిందంటే
ఏదో పెద్ద స్కెచ్ తోనే వచ్చుంటుంది. అచ్చ రక్తం గారినట్టే వస్తుంది. పని అవుతుందా అక్క? ఖచ్చితంగా అవుతుంది. గా మధుసరికి నీ పాటలన్నా నువ్వన్నా మస్తు ఇష్టం కదా. ఆయన ఈడికొస్తాడు, గప్పుడే నీ యాక్టింగ్ తో పడేయాలి. అయితే యాక్షన్ సంగతి వదిలేయ్. మన బస్తీలా మనలా యాక్టింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ రావాలా? గిదిన మా ఇంట్లో అడుగు పెట్టాలా? ఆ మృదుల మీద పగ తీర్చుకోవాలా? మీరిలా అనుకోవడంలో తప్పేం లేదు. ఎందుకంటే అప్పుడు నా ప్రవర్తన అలా ఉంది. కానీ ఏదో చేయాలన్న ఉద్దేశమే ఉంటే నేను రావాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగే ఉండి చెయ్యాలనుకుంది చేసేయచ్చు. అయినా ఏదో ప్లాన్ మీద రావడానికి నేను అనుకుని రాలేదు కదా. మీరు పిలిస్తేనే కదా వచ్చాను. మారాను కాబట్టే వచ్చాను. ఇది సత్యమక్క. కనిమొళి మారితే ఎట్టా ఉంటాదో ఎనకు తెలియదు. కండిపా మారినది. మారామని మనం చెప్పుకోవడం కాదు బావా, వాళ్ళు నమ్మాలి. లేదంటే మనమేం చేస్తాం? పద. ఆగు కన్మూలి. ఎవరి ప్రవర్తన అయినా పరిస్థితులు బట్టే ఉంటుంది. గతం తలుచుకుని భయపడుతున్నారు కానీ నువ్వు మారితే ఇక్కడ అందరం సంతోషించేవాళ్ళే. ముందు నేను నమ్మలేదు కనుమలి, కానీ నువ్వు ఇలా ఇంటికొచ్చి మాట్లాడితే నమ్మకుండా ఉండలేకపోతున్నా. వీళ్ళు నమ్మడానికి ఇంకొంచెం టైం పడుతుంది. సరే, అయిందేదో అయిపోయింది. ఇంకా దాని గురించే ఎందుకు మాట్లాడుకోవడం? పూజ దగ్గర కూర్చోండి. రండి. మాన్సి, టెన్షన్ పడద్దు. ఎందుకు ఇదంతా చేస్తున్నానో ముందు ముందు నీకే అర్థమవుతుంది. మృదుల, వాళ్ళకి బొట్టు పెట్టి బట్టలు పెట్టు. సరే. మధు, నువ్వు కూడా. తీసుకో మృదుల. ఇవన్నీ ఎందుకు కనుమోలి? పాప కోసం బంగారు గాజులు తెచ్చాను. నా తృప్తి కోసం తీసుకోండి.
నీ చేత్తో నువ్వే వెయ్యి. ఇప్పుడు కాదు మృదుల, నీ బిడ్డ కనిపించకపోవడానికి కారణం నేనే అంటున్నారు కదా. అప్పట్నుంచి మీ బిడ్డ మీ దగ్గరికి రావాలని కోరుకుంటూనే ఉన్నాను. నా కోరిక నెరవేరితే అప్పుడు నా చేతులతో నీ కూతురు చేతులకి గాజులు వేస్తాను. నాకెందుకో ఇది ఓవర్ యాక్షన్ చేస్తుంది అనిపిస్తుంది గౌరవ్. యాక్టింగ్ అయితే ఏ టైంలోనైనా బయటపడిపోతుంది మానసి. నువ్వు కొంచెం ఓపిక పట్టు. వేయి మృదుల. హలో మాట్లాడు. హలో, ఎవరు? నేను సారు. మొన్న రోడ్డు మీద కలిసినా కదా, పాట పాడినా కదా, బాగుందన్నారు. నేనే సారు. నువ్వా? ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను కొట్టి పైసలు తీసుకుని పోయిండ్రు సారు. రక్తం వస్తుంది సారు. అమ్మా. అవునా? నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? మొన్న పాట పాడినా కదా, గా పక్కనే ఉన్నా సారు. భయమేస్తుంది సారు. అమ్మా నొప్పి లేస్తుంది. అమ్మా నొప్పి. తొందరగా రండి సారు. మీకు దండం పెడితే. నువ్వేం భయపడదమ్మా, నువ్వు అక్కడే ఉండు. నేను ఇప్పుడే వస్తాను, సరేనా? అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా యాక్టింగ్ చేసినావా? నాదిష్టే తగిలేటట్టు చేసినావు. మరి మలక్పేట మళ్ళంటే ఏమనుకున్నావు? మధుగారు ఏమైంది? మృదుల, మొన్న ఒక పాప బాగా పాడిందని చెప్పాను కదా. పాపం ఆ పాప దగ్గర ఎవరో డబ్బులు తీసుకొని కొట్టారంట. అయ్యో, రక్తం వస్తుందంట, బాగా ఏడుస్తుంది. సరే, నేను వెళ్ళొస్తాను. అయ్యో, మధుగారు గాజులు పడేశారు. పాపకి గాజులు వేసి వెళ్ళరా. అమ్మా, అక్కడ పాపకి రక్తం కారుతుంది. నేను త్వరగా వెళ్ళాలి. మృదుల, పాపకు నువ్వు వేసేయ్.
మధు గారు, బావా మధు, బావా ఫోన్ చేసిన వెంటనే పరిగెత్తాడంటే పర్లేదు, బానే యాక్టింగ్ చేసింది. సార్ బయలుదేరుంటాడు, రాంకని ఇంకా ఓవరాక్షన్ చెయ్యాలి. అరెరే శాంభవి అమ్మ ఎందుకలా మొహం మార్చుకుంది? నాన్న గాజులు వేయలేదనా? నాన్న వేయకపోతే ఏంటి, అమ్మ వేస్తుంది కదా. ఈ మృదులమ్మ గాజులేస్తుంది కదా, చేపట్టు. నాకు గాజులతో రగిలించింది నిప్పు, మళ్ళీ అడుగు పెడితే రాజుకుంటుంది. ఏమైంది నాన్న? ఎందుకు గాజులు వేసుకొని అంటున్నా? వేసుకోనని చెప్పా కదా. అరే ఎందుకింత హడావిడి చేస్తావు? వేసుకున్నానా? నాన్న వేస్తే ఏంటి, అమ్మ వేస్తే ఏంటి? నువ్వు వేసుకోమ్మా. నాకన్నా ఎవరో పాప ఎక్కువయ్యి గాజులు పడేసి మరి ఆ పాప కోసం వెళ్ళిపోతే ఇంకా నాకు విలువే ఉంది నానమ్మా. అవునులే, మీకు పాప లేదని నన్ను తీసుకున్నారు కానీ ఇంకా మీ పాప అనుకోవట్లేదు, అంతే కదమ్మా? సంభవి, నువ్వు మా పాపవి కాకపోవడం ఏంటి నాన్న? అసలు నువ్వే లేకపోయి ఉంటే మా జీవితాల్లో ఈ మాత్రం సంతోషం కూడా ఉండేది కాదు. బుంగమూతి పెట్టుకుంది. పాపం, ఆ పాపకెవరికో దెబ్బ తగిలిందని నాన్న వెళ్ళారు కదమ్మా, దానికే బొంగమూతి పెడితే ఎలా? ఆ మల్లిని మించిన మొండిదానిలా ఉంది ఇది. ఇద్దరిని ఒకే చోట పడేసి జొత్తులు పట్టుకునేలా చేస్తే సంక్రాంతి కోడి పుంజుల్ని మించిపోతారు.